చాలామంది ఇప్పుడు ఇట్లా నిద్రలేమి సమస్యలకి వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఫిజికల్గా ఇవన్నీ మోడిఫికేషన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ తర్వాత అదర్ కాజెస్ అన్నీ ఎవాల్యుయేట్ చేసి అన్ని మోడిఫికేషన్స్ ఏవైతే చెప్పిన అన్ని చేసినాక కూడా కొంతమందికి నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి నిద్ర మరీ లేకపోతే వాళ్ళకి డెఫినెట్లీ రెస్ట్లెస్ ఉంటారు, పర్ఫార్మెన్స్ పోతాయి. సో వాళ్ళకి నిద్ర అనేది అవసరం కాబట్టి వాళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ నిద్ర మందులు. అయితే ఇందులో కొన్ని ఏంటంటే ఎడిక్షన్ ఉంటాయి, కొన్ని ఏమో నాన్ ఎడిక్షన్ ఉంటాయి. సో ఫ్యూ మెడిసిన్స్ ఏంటంటే ఫస్ట్ నాన్ ఎడిక్షన్ అంటే వేసుకుంటే నిద్ర పడుతుంది, ఎప్పుడైనా ఆపేస్తే మళ్ళీ వేసుకోవాలని కానీ వేసుకుంటే నేను నిద్ర పడుతుందని డిపెండెన్సీ రావటం కానీ అలాంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని అలాంటివి వాడుకోవటం మంచిది. బాగా కొన్ని మందులు ఏంటంటే అది ఒక 10 రోజులు వేసినాక ఇంకా అది అయిపోతుంది, నిద్ర పట్టదు. సో అలవాటు వేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే అదర్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, వెయిట్ గెయిన్ ఇలాంటివి ఎక్కువ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. సో కొంతమందికి ఈ మందులు వాడటం అనేది అలవాటు చేసుకోకుండా ఉండడానికి ముందు సజెషన్గా ఇవన్నీ ఫిజికల్గా అన్నీ అరేంజ్ చేయమని చెప్తాం, చూసుకోమని. సో చాలామంది ఏంటంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు బేసిక్ కారణాలు ఎవాల్యుయేట్ చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళు మందులు వేసుకొని మేము ఇట్లా వేసుకుంటున్నాం అనుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇన్సామ్నియాకి కంబైన్డ్గా చాలామందికి గురక అనేది ఉంటుంది, స్నోరింగ్. ఈ స్నోరింగ్ దాన్ని కోమిసా కంబైన్డ్ ఇన్సామ్నియా అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు కొన్ని అదర్ మెజర్స్ ఆఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే వాళ్ళకి ఈ స్లీప్ కొంచెం అవసరమైన నిద్ర కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద సఫరింగ్, ఎలాంటిది ఉంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసినాక వాళ్ళు లిమిటెడ్గా వాడి దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే చాలామంది అనుకుంటారు ఇట్లా ఒక్కసారి స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తుంది అని, ఎంతవరకు వాస్తవం? లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది చాలామందికి ఉండదు. వాళ్ళ దాని నుంచి బయటకు రాకపోవడం అనేది జరుగుతుంది. యూజువల్గా రాలేకపోవడం అనేది ఎందువలన వస్తుందంటే డిప్రెషన్, మానసిక స్థితి వలన, ప్రాబ్లమ్స్ వలన అలా అవుతుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ మెంటల్గా వాళ్ళు డిప్రెస్ అయ్యి ఉండి వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు రాకపోయే ఛాన్స్. అదర్వైజ్ అదర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మానసికంగా వాళ్ళకి అంత అవసరం పడదు. మళ్ళీ 10 రోజులకి వాళ్ళు రొటీన్లో పడిపోతారు, ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది స్పోర్ట్స్ ఇలాంటి అన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా నిద్ర సెట్ అయిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, రన్నింగ్ ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి సాధారణంగా నిద్రలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ తక్కువ, వాళ్ళు సెటిల్ అయిపోతారు.